దీన్ని మట్లు పెయింట్ అయిన వరుస కూడా ఇస్తా వస్తాడు. ఎవరికన్నా కాపీ కావాల్సిన వాళ్ళు ఉంటే బి కార్డు, ఆధార్ కార్డు, 4 ఫోటోలు, ఎంఆర్ఓతో సంతకము, సెక్రటరీతో సీల్ వేయించుకోండి. వాళ్ళకి ఆ ఫోన్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు 11 గంటలు అయితే కాఫీ ఇచ్చేదానికి ఇంత పొద్దుకాడు ఎవరు ఇచ్చేవాళ్ళు నీకు? రొమ్ముందనిద్దా మళ్ళా వచ్చుకొని ఉండాలి నువ్వా నీకేళ్ళ నాద నాద ప్రాణ నాద నా ప్రాణ నాద అయ్యో నా దివ్య తేజ గోవింద నన్ను బలచి నా పనులే మండి నాతో మాటేమి అయ్యో ప్రాణనాథ అతి త్వరటమ్మను ఆత్మాలను పిలిపించిన కార్యార్థమేమో తెలపండి నాదా ప్రాణేశ్వర. ఆలకించు వినుము. అలాగే నాదా. బంగారు కోపాలయ రాజమాతాలు బాలకించామే బాబా కొండమ్మ దేవ్య రాజముండాది అలగొండానా సౌకర్య చేసే గుర్రాలున్నాయి అలగొండానా జగతులున్నాయి అలగొండానా మనకు ఎక్కిల బలమే తొక్కిల బలమే చదవలేదు గలవే మనకు ఎప్పకు నేను పెట్టలేదు. గోవిందా ఏమి వచ్చినా ఏమి పలాము పాలుగొండాలోనా కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారు. నాకు కొడుకులు పుట్టారు. కుల కోతమిటి పాడడానికి ఆడపిల్ల లేదు. ప్రాణేశ్వర భామ ఇన్ని కలిగినటువంటి మన పాల్గొండాపురి పెట్టమన పట్నముల కులము చెప్పటానికి 6 మంది కుమారులు మన గర్భవాతంలో జన్మించారు. అవును. కులగోత్రమెత్తి పాడటానికి ఆడబాల సంతానము లేక నా మనమును నేను చింతపోతున్నాను నాద ప్రాణేశ్వర.
భామ ఇందుకేమి చేయమంది ఉదేవి? ప్రాణేశ్వర, ఈ నేటి దినమున వారవారు శనివారం ఉన్నది. అవును. సతిభద్ర సమేతముగా తలంటితల స్నానము చేసుకొని మన ఇంటి దేవుడిని కదినరసింహ స్వామికి 300 రూపాయలు ముడుపు కట్టి ఎలాంటి రాజ్యములు తిరిగి ముక్కోడి దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారం మెచ్చి మనకు ఆడవాళ్ళ సంతానం కలిగించిన ప్రాణేశ్వర. భామ నీ కోరిక నేను ఎప్పుడైనా కాదన్నా దేవి. అవును. మన బయలుదేరుతాం. ప్రాణేశ్వర, మనం ఇరువురే వెళితే మనకు సహాయార్థంగా ఎవరుంటారు? మన మహామంత్రిని కూడా పిలిపించండి. అలాగనే దేవి. అవురా మహామంత్రి? చెన్నకృష్ణప్ప కుమార్తె అనేటువంటి పావనమ్మ గారు కూడా తన తండ్రి ఆత్మశాంతి కోరుతూ ఇహలోకం ఇడిచి పరలోకం చేరిన నా తండ్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోనని 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబం సర్వదా దేవదేవుడు చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. బుద్ధిలే మళ్ళీ దాహం చక్కనైనా చిన్ని కృష్ణ ఎక్కడున్నావు? నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయింది, నా తండ్రి బాధపడినారు. చక్కనైనా చిన్ని కృష్ణ ఎక్కడున్నావు? నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయారు, నా తండ్రి బాధపడినారు. మొన్న పున్నమి రాత్రి ఒడిలో నీ దుర పోతివా నాన్న? మొన్న పున్నమి రాత్రి ఒడిలో నీ దుర పోతివాయో, తెల్లవారి లేచి చూసి వెళ్ళిపోయావా? ఎల్లుమన్నారా చక్కనైనా చిన్ని కృష్ణ ఎక్కడున్నావు? నువ్వు లేక కుటుంబమంతా కుమిలిపోతారు, ఆ తండ్రి బాధపడినారు. దారి తప్పి పోతివాని వారి సంగతి మరచిన అయ్యో. దారి తప్పి పోతివాని వారి సంగతి మరచినవయ్యే, రాణివాసము లోన తేరి రాజువైనావా? తిరిగి రాక ఉన్నావా? చక్కనైనా చిన్ని కృష్ణ ఎక్కడున్నావు? నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయింది, నా తండ్రి బాధపడినారు. మొప్పు మొప్పు మాటనాయి మొదక పున్నమి చాటున అయ్యో. మొప్పు మొప్పు మాటునాయి మొదక పున్నమి చాటునాయి, రాణివాసము లోన తేరి రాజువైనావా? దిగి రాక ఉన్నావా? చక్కనైనా చిన్ని కృష్ణ ఎక్కడున్నావు? నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయాది, నా తండ్రి బాధపడినారు. జయ లక్ష్మీ రమణ గోవిందు, ఆత్మజాతకోసారి గోవిందు, గోవింద అన్నవారిని రక్షింపబోసారి గోవిందు. ప్రాణేశ్వర అలాగనే పిలిపించండి నాది ప్రాణేశ్వర. అవురే మహామంత్రి, అలాగే బయలుదేరదామా? కల్ల చిన్న గిరెడ్డిలా పైన మరినాడే, నా పాలకొండలో పైన మాయరా చిన్న గిరెడ్డి. అముల కూర పాలు పోతాను పాలకొండలో నారెడ్డి.
ముగ్గులేని పసి బిడ్డల కన్నా ముగ్గుదానములు ఎన్నిలో ముళ్ళు నోటిలాగా ఆడబాలేదే నాకు అరణ్యవాసము బయలుదేరారే భార్య భర్తలు అరణ్యవాసము చారవస్తాను దంపతులిద్దూరు అయుడు అవునా మహామంత్రి ఏందనా సౌండ్ తగ్గించుకోమనల్లా ఇంకా అరిస్తే వాడు మాత్రం అయిపోవాలి నాకు కొంచెం ఇంకా మహామంత్రి ఈ అరణ్య మాసం చేరలేక నా భార్య ఎందుకు ఎరగా దుఃఖిస్తూ వస్తున్నది కదరా అవునా ఆయనకి మట్టుకట్లు అనిపిస్తుందా నా భార్య దగ్గర కానీ మరి అడిగి విచారిద్దాం అయ్యో ప్రాణనాదా నడిచిన కాళ్ళు పడబడ నా ప్రాణనాదా గోవింద చూపిన కన్నులు మైకమొచ్చానే నా ప్రాణనాదా అయ్యో ప్రాణనాదా ప్రాణేశ్వర భావా ఈ అరణ్య మార్గంబున అవును నీ వెనవెంట నడిచిన కాళ్ళు తొడబడుతున్నవి అవును ఊపిన చేతులు వాపలుస్తున్నవి చూసిన కనులిక మైకమొస్తున్నవి అవును ఇకెంత మాత్రం వైరను నీ వెంబడి నేను నడువ చాలలేకున్నా నాథ ప్రాణేశ్వర భావా ప్రాణేశ్వర అట్లయినా ఇక్కడ కనిపించే వృక్షం కింద కొంచెంసేపు పవలించి విశ్రాంతి తీసుకొని తర్వాత ఆయన బయలుదేరుదాం ప్రాణేశ్వర ఈ ఘోరమైన అరణ్యములో ఈ కనిపించే వృక్షం కింద పవలించున్న క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణహాని కలిగిస్తాయేమో అలాగనే మన మహామంత్రి పిలిపించి ఖబర్దారిగా కావులు పెట్టించిన మనం విశ్రాంతి తీసుకోవచ్చు నాథ ప్రాణేశ్వర అలాగనే దేవి అవురా మహామంత్రి కప్పేవురా రా ఇక్కడ ఈ అరణ్య మార్గమున నా భార్య అడవిలో నడవలేక అలచిపోయి ఉన్నది పాపమా ఏం పాపమా నడసలేకనే అయిపోయింది అని అవును మేము ఇక్కడ కనిపించే వృక్షం కింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నదేమో నువ్వు ఇచ్చోటనే కావులుండు ఎవరా నువ్వు మీరు పండుకునే నీకు కావాలండేదా అవును ఏం నాకేం కర్మ పట్టినలా ఏమరా అలా శరీరం పక్క పడుకున్నావు నేను ఆతల పక్క పండుకుంటాలే అవతల పక్క వద్దు యువతల పక్క వద్దు ఏడే కావులుండు నువ్వా నాకు భయం అప్ప భయమా కొండంత రెడ్డి నేను ఉండగా నీకేమిరా భయం కొండంత రెడ్డి కొండ కింద తాత ఉంటాడా నువ్వు ఉండేది అందుకే భయం ఉంటాను దిగు ఈ చంద్రాయుధం చేత బట్టి ఇచ్చోట్లే కావులుండు చంద్రన్న ఇది మా అందుకే రే జగన్ కు ఆయనకి ఎప్పుడు కొట్లాట ఒరే చంద్రన్న ఇది కాదురా చంద్రహాయుధం అనగా ఖడ్గము తెగుతుందా అవును భద్రము అయ్యా అయ్యా తెగుతుందిరా తెగుతుంది ఇట్లు దుద్దుతా ఉంటే 3 దినాలకు బబ్బు వస్తుంది 4వ దినం ఇంత నెత్తరు వస్తుంది పండుకోపోండి మళ్ళా నేను మీరు నిద్రపి లేనిచ్చి నేను పనుకుంటాం నువ్వు మేలుకొని ఉండు అదే లోపల ముండ దీదా ఈ గుడ్డు వాడు కట్టడు నన్ను కట్టినాడు లోపల ముండ వాడే స్టార్ట్ అయినా పాల్గొండ పట్టణములు శీలము కొండముకు
6 మంది కొడుకులు కోడాట్లు దండము రొక్కము రోజులలో కూడా ఒక ఆడబిడ్డ సంతానం కోసం ఏం బాధలు పడుతున్నారు పాపం.